కడపలో లలిత జ్యువెలరీ 56వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. లలిత జ్యువెలరీ వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ తో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి షోరూంను ప్రారంభించారు. లలిత జ్యువెలరీలో ఉన్న ఆఫర్లను ప్రజలు వినియోగించుకోవాలని లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. అటు కడపలో ఇలాంటి షోరూంలు ప్రారంభం కావడంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కడపలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద లలిత జ్యువెలర్స్ 56వ స్టోరు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్. ఈ స్టోరు ఇది 56 నుంచి కాకుండా 100కు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది. అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొంటా ఉన్నారు. మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు. డెఫినెట్గా ఐ థింక్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. ఈ నెల డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా వస్తారు. కడపలో వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది. స్టోర్లో అన్ని రకాల వెరైటీసు, సిల్వర్ కానించి, డైమండ్స్ కానించి, గోల్డ్ కానించి, యాంటిక్ జ్యువెలరీ కానించి అన్నీ పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది. నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తే 1 month బ్యాక్, అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది. కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినాను 8 మంది మైకులు చూసుకొని. ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాటకు నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇంకో విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను పర్సనల్గా పిలిచేదానికి. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను. నేను 2 సార్లు తాగావు కదా, ఇంకొకసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది. మేడం గారి బలంగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరణ్ ఓపెనింగ్కి. మేడం, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం ఇంకా 1 o'clock 2 o'clock నేను బయలుదేరి వెళ్ళిపోతాను. షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి పోతున్నామంటే, నువ్వేం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము. మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారం మీ మా లోకల్ వాళ్ళకి పని. మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.